వెల్కమ్ టు జో స్టాక్స్ విత్ రాజీవ్ వైఎస్ఆర్. ఆంటర్ప్రినర్ అవ్వాలి అనే తపన మీలో ఉంటే సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్గా చేసే బాధ్యత మాది. ఇంతవరకు ఉన్న ఎపిసోడ్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేశారు, నేర్చుకున్నారు అని మేము నమ్ముతున్నాం. ఇంకా ఏమైనా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే, వేరే టాపిక్స్ ఏమైనా మేము కవర్ చేయాలనుకుంటే కింద ఉన్నటువంటి కామెంట్స్లో మీరు ఎంటర్ చేయండి, లేదా ఇవ్వబడుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. డెఫినెట్లీ మీ టాపిక్స్ అన్నీ కూడా మేము తీసుకొని వాటికి సరైనటువంటి సమాధానాలతో పాటు వాటిని కూడా మా యొక్క ఎపిసోడ్స్లో మేము అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది క్విక్గా రీక్యాప్ చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా అసలు ఆంటర్ప్రినర్ ఎందుకు అవ్వాలి, ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, వాట్ ఈజ్ స్టార్టప్, వాట్ ఈజ్ ఇన్నోవేషన్, అసలు ఇందులో ఆ సత్తా ఉందా లేదా, ఆంటర్ప్రినర్ అయ్యే సత్తా మనకుందా లేదా అనే విషయాన్ని మనం మొదటి ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఐడియాస్ని ఏ విధంగా మనము జనరేట్ చేయాలి అనేటువంటి సందర్భంలో జపనీస్ కాన్సెప్ట్ అయినటువంటి ఇకిగై హెల్ప్ తీసుకొని మన ప్యాషన్ ఏదైతే ఉంది దానిని బట్టి మనం రాసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆ ప్యాషన్తో పాటు అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ను, తర్వాత ఏవేవైతే ప్రాబ్లమ్సో లేకపోతే ఐడియాసో ఉన్నాయో అవన్నీ కూడా మనం లిస్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఇది లిస్ట్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా మనము ఫిల్టర్స్ అప్లై చేసుకుంటూ రావడం జరిగింది. మొట్టమొదటి ఫిల్టర్ ఏంటంటే స్కిల్, దానికి సంబంధించినటువంటి స్కిల్ నా దగ్గర ఉందా లేదా. రెండవది ఈ యొక్క ప్రాబ్లం కానీ ఈ యొక్క ఐడియాకి కానీ మార్కెట్లో ఆపర్చునిటీ ఉందా లేదా. మూడవది ఈజ్ ద మార్కెట్ రెడీ టు పే ఫర్ ఇట్, అనగా దీనికి రివార్డ్ ఉందా లేదా అనేది మొట్టమొదటిగా 3 ఫిల్టర్స్ మనము అప్లై చేసి వాటికి సంబంధించి ఆబ్జెక్టివ్ రూపంగా మనం 5 మార్క్స్ అయితే మనకి సానుకూలంగా ఉన్నట్టు, 0 మార్క్స్ అంటే మనకు ప్రతికూలంగా ఉన్నట్టు, 3 మార్క్స్ అంటే ఇంచుమించు మనతో పాటు ఉన్నట్టు కానీ మనకంత కాన్ఫిడెన్స్ లేనట్లయితే ఆ రకంగా మనం 3 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ 3 పారామీటర్స్. తర్వాత మనం చూసింది ఏంటంటే, దీనికి నా యొక్క ప్రాబ్లంలో కానీ నా యొక్క సొల్యూషన్లో కానీ ఏదైనా ఇన్నోవేషన్ని నేను యాడ్ చేస్తున్నానా అనే దానికి కూడా మనము మార్క్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కెన్ దిస్ బీ రిపీటబుల్ అండ్ స్కేలబుల్ అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. సో దీంతో ఇంచుమించు 5 ఫిల్టర్స్ మనం అప్లై చేస్తాం. తర్వాతదిగా గవర్నమెంట్ పాలసీస్ ప్రకారము నా యొక్క ఐడియా ఆ యొక్క పాలసీస్ దోహదపడుతున్నాయా లేకపోతే ప్రతిఘటిస్తున్నాయా అనే అంశానికి కూడా మనం ఫిల్టర్ వేసుకున్నాం. రెండవది చేంజింగ్ కస్టమర్ ట్రెండ్స్. తర్వాతదిగా ఆఖరిగా బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అండ్ గ్లోబల్ వ్యాలిడేషన్. ఈ యొక్క ఐడియా ఇంకెక్కడైనా సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది. ఇంతవరకు మనం చేసుకున్నవన్నీ కూడా చెప్పినట్టుగా సబ్జెక్టివ్ వ్యాలిడేషన్స్. ఇక మీదట మనం చూడబోతోంది డేటా డ్రివెన్ వ్యాలిడేషన్స్. చెప్పాం కదా లాస్ట్ టైం నారాయణమూర్తి గారిని కోట్ చేస్తూ, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అండ్ రెస్ట్ బ్రింగ్ డేటా. సో ఎందుకు డేటా డ్రివెన్ వ్యాలిడేషన్ ఇంపార్టెంట్ అంటే, ఒకటి కొంతవరకు గట్ ఫీల్తో ఆంటర్ప్రినర్స్ డెసిషన్స్ తీసుకుంటే కొన్నిసార్లు ఆ గట్ ఫీలింగ్తో పాటు డేటా కూడా సహాయపడిన దోహదపడిన ఆ యొక్క నిర్ణయాలు ఖచ్చితంగా సరైన నిర్ణయాలై ఉంటాయి. రైట్. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ సైజ్ ఆఫ్ ద మార్కెట్. చెప్పినట్టుగా ప్రతి ఒక్క డేటా కూడా ఇంచుమించు ఒక 12 to 13 సెక్టర్స్ నేను చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ యాలిడ్ అని, ఆటోమోటివ్ అని, కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఐటీ, ఫిన్టెక్, ఎడ్టెక్, రీటైల్, రెన్యూబుల్స్, లాజిస్టిక్స్, ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్, హైపర్ లోకల్ డెలివరీస్, సప్లై చైన్, ఇలా అనేక రకమైనటువంటి సెక్టర్స్ మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ సెక్టర్స్ యొక్క మార్కెట్ సైజ్ ఎలా ఉంది. అయితే వీటికి సంబంధించినటువంటి నేను వెబ్సైట్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్, ఈ యొక్క వెబ్సైట్ మీరు వెళ్ళినట్లయితే మీకు అర్థమవుతుంది ఏ విధంగా మీరు అనుకున్నటువంటి సెగ్మెంట్ అనే మార్కెట్ గ్రో అవుతుందా లేదా, ఆ మార్కెట్ యొక్క సైజ్ ఏంటి. తర్వాతదిగా ద రేట్ ఆఫ్ గ్రోత్, అంటే ఆ యొక్క మార్కెట్ గ్రోత్ ముందుకు వెళ్తుందా లేదా అది పురోగిస్తుందా లేకపోతే కిందకు వెళ్తుందా అనేది మనము తెలుసుకోవాలి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే 2 వీలర్ మార్కెట్ అనుకుందాం, లేదా 3 వీలర్ మార్కెట్ అనుకుందాం. డీజిల్ ఆటోస్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి.
ఇప్పుడు డీజిల్ ఆటోస్ యొక్క రేట్ ఆఫ్ గ్రోత్ చూసుకున్నట్లయితే డీజిల్ ఆటోస్ యొక్క రేట్ ఆఫ్ గ్రోత్ అంటే సంవత్సరం వాటి యొక్క గ్రోత్ పెరుగుతుందా తగ్గుతుందా అనే అంశాన్ని మనం చూసినట్లయితే డీజిల్ 3-వీలర్ గ్రోత్ తగ్గుతూ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ పొల్యూషన్ని తగ్గించేటటువంటి క్రమంలో ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ మీద రెస్ట్రిక్షన్స్, బ్యాన్స్, తర్వాత డిస్ఇన్సెంటివ్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. గమనించినట్లయితే ఢిల్లీ లాంటి సిటీస్లో 9 to 5 లోపు డెలివరీగా డీజిల్ వెహికల్స్ ఏవి కూడా సిటీలోకి ఎంటర్ కాకూడదు. ఒకవేళ తర్వాత ఎంటర్ అయిన గ్రీన్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ అక్కడ కట్టించుకుంటుంది. అంతెందుకండి, కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఆడ్ ఈవెన్ రూల్ కూడా వచ్చింది, గుర్తుందా? అంటే ట్రాఫిక్ పెరిగిపోతుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది, కాబట్టి ఆడ్ నెంబర్ ఉన్న నెంబర్ ప్లేట్స్ ఒక రోజని, ఈవెన్ నెంబర్ ఉన్న నెంబర్ ప్లేట్స్ కలిగిన వెహికల్స్ ఇంకో రోజున అనుమతించడం జరిగింది. కానీ ఆ సమయంలో ఒకవేళ మీకు ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నట్లయితే మీకు ఆడ్ అండ్ ఈవెన్ రూల్ వర్తింపదు. దాని అర్థం ఏంటి అంటే గవర్నమెంట్ అనేది డీజిల్ అండ్ అదర్ పొల్యూషన్ ఎమిటింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద అనేక రకమైనటువంటి నిబంధనలు, అనేక రకమైనటువంటి మరి నామ్స్ ఇంపోజ్ చేస్తుంది. ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ అనగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ వీటిని ఎంకరేజ్ చేస్తుంది. సో ఒకవేళ మీ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ ఒక డీజిల్ 3-వీలర్ని మీరు డెవలప్ చేయాలి, లేకపోతే ఒక పెట్రోల్ 2-వీలర్ని మీరు డెవలప్ చేయాలనుకుంటే దాని రేట్ ఆఫ్ గ్రోత్ తగ్గుతూ వస్తుంది. అదే ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ వెహికల్ డెవలప్ చేయాలనుకుంటే దాని రేట్ ఆఫ్ గ్రోత్ పెరుగుతూ వస్తుంది. సో నెక్స్ట్ మీరు చూడాల్సినటువంటి వ్యాలిడేషన్ పారామీటర్ ఏంటంటే rate of growth of that particular market, is it growing high or is it declining low? ఒకవేళ గ్రోయింగ్ హై అయితే మీరు 5 మార్క్స్ ఇస్తారు, లేదు ఆ యొక్క మార్కెట్ తగ్గుతూ ఉందంటే మీరు 0 మార్క్స్ ఇస్తారు, రైట్? ఒకవేళ మీకు తెలియదు ఇంచుమించు గ్రో అవుతుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా గ్రో అవ్వట్లేదు అనుకుంటే మీరు ఇచ్చే మార్క్స్ 3 మార్క్స్. ఓకే, మూడవది కాంపిటీషన్ ఇంటెన్సిటీ. అంటే మీరు చూస్తున్నటువంటి ఆ యొక్క మార్కెట్లో కానీ మీరు చూస్తున్నటువంటి ఆ యొక్క ప్రోడక్ట్లో కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే వ్యాలిడేషన్. నా నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మంచిదా, కాంపిటీషన్ తక్కువ ఉంటే మంచిదా? చెప్పండి. ఓకే, కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మంచిది అనేవాళ్ళు కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మంచిది అని కామెంట్ చేయండి. తక్కువ ఉంటే మంచిది అనేవాళ్ళు ఎస్ కాంపిటీషన్ షుడ్ బి లెస్ అనేవాళ్ళు కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్, కామెంట్స్ చూసినట్లయితే ఎక్కువ ఉన్న వాళ్ళు అలానే ఉన్నారు, తక్కువ ఉంటే మంచిది అనేవాళ్ళు ఉన్నారు. రెండు ఆన్సర్స్ కూడా ఇక్కడ కరెక్టే. ఏ విధంగా నేను చెప్తాను వినండి. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే ఆ యొక్క పర్టికులర్ ప్రోడక్ట్ కానీ ఆఫరింగ్ కానీ ఆల్రెడీ మార్కెట్లో ఉంది అని, దానికి సరిపడే కస్టమర్ బేస్ ఉందని, ఆ యొక్క కస్టమర్ నీడ్స్ని మీట్ అవ్వడానికి అనేక రకమైనటువంటి కంపెనీస్ ఆల్రెడీ ఆ యొక్క ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తున్నాయి అని. దీని అర్థం ఏంటంటే యువర్ రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ లెస్. అంటే మీరు మీ యొక్క ప్రోడక్ట్ని మార్కెట్లో అదే యొక్క సెగ్మెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తే తప్పకుండా ఎవరో ఒక కస్టమర్ మీ యొక్క ప్రోడక్ట్ని కొంటారు. సో ఈ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే కాంపిటీషన్ ఇంటెన్సిటీ ఉంటే మంచిదే. ఎందుకంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వ్యాలిడేషన్ దట్ యువర్ ఐడియా ఆర్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ హ్యాస్ ఎ మార్కెట్ అండ్ హ్యాస్ కస్టమర్స్. ఆర్ యూ హ్యావ్ విత్ మీ? యా, ఎస్. ఇప్పుడు రెండో రకంగా మరి ఆ సమయంలో ఏ విధంగా మనం సక్సెస్ అవ్వాలి అంటే కాంపిటీషన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు దానిని మనం రెడ్ ఓషన్ మార్కెట్ అంటాం. మార్కెట్స్ సాధారణంగా రెండు రకాలు, ఒకటి బ్లూ ఓషన్ మార్కెట్, రెండోది రెడ్ ఓషన్ మార్కెట్. అవన్నీ మనం ముందు మాట్లాడతాం. ప్రస్తుతానికి రెడ్ ఓషన్ మార్కెట్. రెడ్ ఓషన్ మార్కెట్లో ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సినటువంటి సిగ్నల్ లేదా ఫాలో అవ్వాల్సినటువంటి థంబ్ రూల్ ఏంటి అంటే యూ మస్ట్ బీ వెరీ కాంపిటీటివ్ ఇన్ యువర్ ప్రైజింగ్. అనగా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ మాస్ మార్కెట్ కాబట్టి మీ యొక్క ప్రైసింగ్ ఏదైతే ఉందో అది మీ కాంపిటీషన్ కంటే చాలా అట్రాక్టివ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ వాల్యూ ఆఫరింగ్ ఏదైతే ఉందో అది మీ యొక్క కాంపిటీషన్ కంటే చాలా ఉన్నతంగా ఉండాలి, రైట్? సో కాంపిటీషన్ ఇంటెన్సిటీ ఒక రకంగా చూసుకున్నట్లయితే మంచిది, బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ వ్యాలిడేషన్ దట్ యువర్ ప్రోడక్ట్ హ్యాస్ గాట్ ఎ మార్కెట్. ఆ సమయంలో మీరు ఫోకస్ చేయాల్సింది ఏ విధంగా మీరు బెటర్ వాల్యూని తక్కువ రేట్లో మార్కెట్ ఇవ్వగలరో అనే అంశం మీద మీరు ఫోకస్ చేయాలి. ఇప్పుడు కాంపిటీషన్ ఇంటెన్సిటీ మంచిది కాదు అని ఎస్ అని ఎవరైతే అన్నారో వాళ్ళకు వచ్చిన ఆన్సర్ కూడా నేను చెప్తాను. మీరు కూడా కరెక్టే, కాంపిటీషన్ లేకపోవడం కూడా కరెక్టే. ఎందుకు అంటే దిస్ ఈజ్ అగైన్ కాల్డ్ అ బ్లూ ఓషన్ మార్కెట్. అంటే మీరు తప్పించి ఇంకెవ్వరు లేరు.
దాని అర్థం ఏమిటి అంటే యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు బిల్డ్ అ మోనోపాలీ బిజినెస్. ఎందుకంటే ఎవరు లేరు, మీరొక్కరే ఫస్ట్ మూవర్. అయితే ఇక్కడున్న రిస్క్ ఏంటి అంటే ఇంతకుముందు ఎవరూ లేరు, మార్కెట్ కూడా లేదు కాబట్టి కస్టమర్ బేస్ ఉందా లేదా, మార్కెట్ ఉందా లేదా, ఒకవేళ ఉన్నా లేకపోయినా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మీరు పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనందరం మ్యాగీ నూడిల్స్ ఇప్పుడు అందరం తింటున్నాం. కానీ మ్యాగీ నూడిల్స్ కొన్ని దశాబ్దాల క్రితమే లాంచ్ అయింది. ఇప్పుడంటే మ్యాగీ నూడిల్స్ అని, కార్న్ నూడిల్స్ అని, ఈపీ నూడిల్స్ అని రకరకాల బ్రాండ్స్ చూస్తున్నాం కానీ ఒకప్పుడు ఓన్లీ మ్యాగీ నూడిల్స్ మాత్రమే ఉండేవి. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ హ్యాస్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఎడ్యుకేటింగ్ పీపుల్ దట్ దెర్ ఇస్ సమ్ ఫుడ్ దట్ కెన్ బి మేడ్ ఇన్ 2 minutes. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇప్పుడు మిగతా వాళ్ళు దాని మీద తీసుకుని వాళ్ళ యొక్క బిజినెస్ని బిల్డ్ చేసుకుంటున్నారు. అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా చూసినట్లయితే మీరందరికీ ఇప్పుడు అందరూ మహీంద్రా రేవా అనేటువంటి ప్రోడక్ట్ చూస్తున్నారు కదా. ఆ మహీంద్రా రేవా ప్రోడక్ట్ ముందు అది ఇంకొక చైతన్ మేని అనేటువంటి ఆంటర్ప్రినర్ ఇంకొక కార్ని ఆయన ఆల్రెడీ లాంచ్ చేశాడు. అది చూడడానికి మిస్టర్ బీన్ కార్లా ఉండేది. కానీ అప్పుడు ఎవరూ లేదు, ఏ మార్కెట్ లేని మూడాన ఆ యొక్క ప్రోడక్ట్ అంతా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు దాని బేస్ మీద తీసుకుని అదే మహీంద్రా రేవా అనే యొక్క ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు, లేదా ఎంజీ కామెట్ సిమిలర్ ప్లాట్ఫామ్ ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు అది సక్సెస్ అవ్వడం మనం గమనిస్తున్నాం. రైట్? సో కాంపిటీషన్ లేకపోతే ఒకటి ఏంటంటే ఎస్ మీకు మోనోపోలీ చేసే అవకాశం ఉంది, కానీ ఆ యొక్క కస్టమర్స్ని, మార్కెట్ని ఎడ్యుకేట్ చేయడానికి మీరు పెట్టవలసినటువంటి శ్రమ, ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో అది ఎక్కువ ఉండబోతోంది. సో ఈ కాంపిటీషన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది మీకు మీరే ప్రశ్నించుకోండి. మీకు ఫేవరబులా కాదా అనేది మీకు మీరే 5 అయితే 5, 0 అయితే 0, 3 అయితే 3 అనే మార్క్స్ మీకు మీరే ఇచ్చుకోండి. ఓకే, సో ఇంతవరకు మనం ఏం చూసాం? సైజ్ ఆఫ్ ద మార్కెట్ చూసాం, రెండోది రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద మార్కెట్ చూసాం, మూడోది కాంపిటీషన్ ఇంటెన్సిటీ చూసాం, నాలుగవది మరి ముఖ్యంగా ఈజ్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నుకున్నటువంటి ఐడియా, మీరు ఎన్నుకున్నటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దాని యొక్క సొల్యూషన్ మీరు డెవలప్ చేయాలంటే ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ టెక్నాలజీ హెవీ, ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ ఆపరేషన్స్ హెవీ అనేది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మీరు సింగిల్ ఆంటర్ప్రినర్ అయినట్లయితే, అంటే మీరు ఒక్కరే ఉండి మీతో పాటు ఏమీ టీం లేకుండా మీరు ఒక్కరే దీన్ని బిల్డ్ చేయాలనుకుంటే ఇట్ షుడ్ బీ లెస్ ఆపరేషన్స్ హెవీ, ఇట్ షుడ్ బీ లెస్ టెక్నాలజీ హెవీ. లేదు, you are group of entrepreneurs, group of friends, group of professionals who are coming together and building a solution అనుకుంటే దాని ఆన్సర్ వేరేగా ఉంటుంది. ఎందుకు అంటే ఆపరేషన్స్ కానీ టెక్నాలజీ కానీ హెవీ ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మీరు ఎన్నుకున్నారంటే మీరు ఆ యొక్క సొల్యూషన్ని డెలివరీ చేసే లోపలే అనేక రకమైనటువంటి ఖర్చులు మీరు పెట్టాల్సి ఉంటుంది. అంటే బిఫోర్ యూ స్టార్ట్ ఈవెన్ ఎర్నింగ్ ఎ సింగిల్ పెన్నీ యూ విల్ హ్యావ్ టు షెల్ అవుట్ అ లాట్ ఆఫ్ మనీ. సో దీనివల్ల ఒకవేళ పొరపాటున ఆ యొక్క ఎంటర్ప్రైజ్ సక్సెస్ఫుల్ కాకపోయినా, ముందుకు వెళ్ళలేకపోయినా సరే నష్టము కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్ యు హియర్ విత్ మీ? యా. సో ఇంతవరకు మనం మార్కెట్ సైజ్ చూసుకున్నాం, రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ మార్కెట్ చూసుకున్నాం, కాంపిటీషన్ ఇంటెన్సిటీ చూసుకున్నాం, అండ్ ఆఖరిగా ఆపరేషన్స్ హెవీనా, టెక్ హెవీనా అనేది కూడా చూసుకున్నాం. ఒకవేళ ఆపరేషన్స్ హెవీ, టెక్ హెవీ అని అనిపిస్తే దానికి 0 పెట్టండి. లేదు ఇది ఆపరేషన్స్ హెవీ కాదు, టెక్ హెవీ కాదు, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్ అనేది అనుకున్నట్లయితే దానికి మీరు 5 మార్క్స్ ఇవ్వండి. రైట్? సో డేటా డ్రివెన్ వ్యాలిడేషన్లో ఇంతవరకు మనం 4 చూసుకున్నాం: మార్కెట్ సైజ్, రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ మార్కెట్, కాంపిటీషన్ ఇంటెన్సిటీ, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఇట్ ఆపరేషన్స్ హెవీ ఆర్ టెక్ హెవీ. వీటితో పాటు మీరు ఇంతవరకు కనీసం ఒక 10 ఫిల్టర్స్ అప్లై చేసి ఉంటారు. అండ్ దిస్ ఫిల్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఫిల్టర్. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యాలిడేషన్ పారామీటర్. దీనిని మీరు మరింత జాగ్రత్తగా తెలుసుకోవాలి. సాధారణంగా మీరు డెకాథ్లాన్లో కానీ, లేకపోతే రిలయన్స్లో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా షాపింగ్కి వెళ్ళినా, లేకపోతే రెస్టారెంట్స్కి వెళ్ళి డిన్నర్ చేసినా, ఏం చేసినా సరే మీకు బిల్ అయిపోయాక మీ దగ్గరకు ఒక కన్సోల్ తేబడుద్ది. సార్, ఆర్ యూ హ్యాపీ విత్ ది ఎక్స్పీరియన్స్ అని చెప్పి, హ్యాపీ అంటే ఎక్కువ మార్క్సు, లేదు బాగాలేదు అంటే తక్కువ మార్క్సు, మధ్యస్థంగా ఉంది అంటే ఆ మధ్యలో మార్క్సు అనేది మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు.
తీసుకొని దాని ప్రకారము వాళ్ళు వారి యొక్క ఆఫరింగ్స్ మీకు మంచిగా చేరవేస్తున్నారా లేదా అనే విషయాన్ని వాళ్ళకు వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు. దీనిని ఏమంటారో తెలుసా? దీనినే టెక్నికల్ టర్మ్స్లో నెట్ ప్రమోటర్ స్కోర్ అనగా ఎన్పిఎస్. ఉదాహరణకు నెట్ ప్రమోటర్ స్కోర్ అనేది ఏంటి అన్ని కూడా ఒక్క సింపుల్ క్వశ్చన్లో ఆన్సర్ చేయొచ్చు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, విల్ యూ రికమెండ్ అవర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్? ఇఫ్ ది ఆన్సర్ ఈజ్ ఎస్, యు ఆర్ సక్సెస్ఫుల్. ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ నో, దెన్ సంథింగ్ ఈజ్ రాంగ్. అనగా చెప్తాను మళ్ళీ, మీరు పొందుకున్నటువంటి ప్రొడక్ట్స్ కానీ, మీరు పొందుకున్నటువంటి సర్వీసెస్ కానీ, మీరు అనుభవించినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ, మీ యొక్క స్నేహితులకు కానీ అది కూడా మీరు అనుభవించాలని మీరు అనుకుంటున్నారా అనేదానికి వారి యొక్క ఆన్సర్ ఎస్ అని అంటే దాని అర్థం నెట్ ప్రమోటర్ స్కోర్ హై ఉందని, అనగా 9 or 10 ఉందని. అమ్మో మాకే చాలా దరిద్రమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, మిగతా వాళ్ళకి ఇది ఎదుర్కోకూడదు. కొంతమంది అంటారు కదా, ఏమంటారు, నా శత్రువు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అంటూ ఉంటారు. ఒకవేళ అటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది అంటే దాని అర్థం మీ నెట్ ప్రమోటర్ స్కోర్ చాలా తక్కువ ఉంది అని. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న, నెట్ ప్రమోటర్ స్కోర్ ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? మీ ఐడియాకి నెట్ ప్రమోటర్ స్కోర్ ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? ఎక్కువ ఉంటే మంచిది అనేవాళ్ళు గుడ్, హై అని పోస్ట్ చేయండి. తక్కువ ఉంటే మంచిది అనేవాళ్ళు గుడ్, లో అనేది కామెంట్ చేయండి. ఇందాక మనం చూసినట్లుగా నెట్ ప్రమోటర్స్ స్కోర్ కూడా ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సబ్జెక్టివ్ రిఫ్లెక్షన్. అంటే ఆ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా దీనిని మనం అనునయించుకోవాలి. ఉదాహరణకు ఇండియాలో శానిటేషన్ సిస్టమ్ అనగా పారిశుద్ధత, రైట్, పారిశుద్ధ్యము, డ్రైనేజ్ లేదా తర్వాత డ్రింకింగ్ వాటర్స్, డ్రైనేజ్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియాలో శానిటేషన్కి నెట్ ప్రమోటర్ స్కోర్ హై ఉంటుందా, లో ఉంటుందా? ఓకే. సెకండ్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి, గవర్నమెంట్ స్కూల్స్ అనుకుందాం, ఇండియన్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి నెట్ ప్రమోటర్ స్కోర్ హై ఉంటుందా, లో ఉంటుందా? నా ఎందుకు ఈ క్వశ్చన్స్ అడిగారంటే ఆన్సర్ ఇవ్వబోతున్నా. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో నెట్ ప్రమోటర్ స్కోర్ అనేది లో ఉంటుంది. ఎగ్జాంపుల్, దానికి ఒక ప్రశ్న, మీరు మీ పిల్లల్ని కానీ, మీ యొక్క స్నేహితుల పిల్లల్ని కానీ, మీ యొక్క బంధువుల పిల్లల్ని కానీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారా అనేటువంటి ప్రశ్నకి మీ ఆన్సర్ ఏమై ఉంటుంది? తక్కువే ఉంటుంది కదా, అంటే నెట్ ప్రమోటర్ స్కోర్ తక్కువ. మరి మీ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి నెట్ ప్రమోటర్ స్కోర్ తక్కువ ఉంటే మంచిదా, ఎక్కువ ఉంటే మంచిదా అనే ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగోలేదు కాబట్టే ప్రైవేట్ స్కూల్స్ యొక్క బిజినెస్ అభివృద్ధి చెందుతుంది. ఆర్ యు హియర్ విత్ మీ? అంటే మీరు ఏ ఇండస్ట్రీ లేదా ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుని దాని యొక్క నెట్ ప్రమోటర్ స్కోర్ తక్కువ ఉంది అంటే దాని అర్థం దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి బెటర్ ఎక్స్పీరియన్స్ని కానీ మీరు ఇవ్వగలిగితే మీ యొక్క ప్రోడక్ట్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి లక్షలు ఫీజులు, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ కూడా 5-6 లక్షల ఫీజులు పెట్టి ఎందుకు జాయిన్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో నెట్ ప్రమోటర్ స్కోర్ తక్కువ ఉంది. దాని ఆల్టర్నేటివ్ అయినటువంటి ప్రైవేట్ స్కూల్స్ అందుకనే అభివృద్ధి చెందుతున్నాయి. ఆర్ యు హియర్ విత్ మీ? సెకండ్, అనదర్ ఎగ్జాంపుల్, హెల్త్. గవర్నమెంట్ దవాఖానాలు ఉన్నాయి. గవర్నమెంట్ దవాఖానాల ప్రకారము, అగైన్ ఇది ప్రభుత్వం మీదనో దేని మీదనో విమర్శించడం కాదు, కానీ మనకున్నటువంటి మార్కెట్ని ఏ విధంగా మనం స్టడీ చేయాలి అనేది కొంచెం లోతుగా మనం నేర్చుకుంటున్నాం. చాలా చాలా ముఖ్యమైనది ఇది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది చూసుకున్నట్లయితే మీరు వెళ్తారా? మిమ్మల్ని కానీ మీ వాళ్ళ దగ్గర వాళ్ళు కానీ రికమెండ్ చేస్తారంటే ఆన్సర్ నో. అందుకనే ప్రైవేట్ హాస్పిటల్స్ వాటి యొక్క ఆఫరింగ్స్, ప్రొడక్ట్స్ వాళ్ళు ఎంత రేటు పెట్టినా సరే మనం వెళ్ళి చూసుకుంటున్నాం. సో దీని అర్థం ఏమిటి అంటే మీరు తీసుకున్నటువంటి ఆ యొక్క ఐడియా కానీ, మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క సొల్యూషన్ కానీ, మీరు బిల్డ్ చేస్తున్నటువంటి బిజినెస్ దాని యొక్క ఎగ్జిస్టింగ్ నెట్ ప్రమోటర్ స్కోర్ తక్కువ ఉంటే సక్సెస్ అయ్యే అవకాశం మీకు ఎక్కువ ఉన్నట్లు.
సో ఈరోజు మరొకసారిగా మనం రివిజన్ చేసుకున్నట్లయితే మనం ఏం చూసామంటే మనకున్న ఐడియాస్ అన్నీ కూడా ఒకవైపు రాసుకున్నాం. ఒక్కొక్క దానికి మనము ఫిల్టర్స్ పెట్టుకుంటూ వెళ్ళాం. మొట్టమొదటిగా స్కిల్ ఉందా లేదా, ఆపర్చునిటీ ఉందా లేదా, రివార్డ్ దానికి వస్తుందా లేదా, స్కేలబుల్ బిజినెస్ మోడలా, ఇన్నోవేషన్ ఏమైనా యాడ్ చేస్తున్నామా, గవర్నమెంట్ పాలసీస్ దానికి ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా, కస్టమర్ ఇష్యూస్ ఏమైనా మనం రిజాల్వ్ చేస్తున్నామా, అంతేకాకుండా చేంజింగ్ మార్కెట్ ట్రెండ్స్ అనేది మనకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా, ఇఫ్ దేర్ ఈజ్ ఎ బ్లాక్ ఐ వుడ్ సే బ్లాక్ స్వాన్ ఈవెంట్, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే యుద్ధం కానీ లేకపోతే కోవిడ్-19 కానీ లాక్డౌన్ కానీ వచ్చినట్లయితే మన యొక్క బిజినెస్ దానివల్ల ప్రతికూలంగా స్పందిస్తుందా అనుకూలంగా స్పందిస్తుందా, అంతేకాకుండా మార్కెట్ సైజ్ ఎలా ఉండబోతుంది, రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద మార్కెట్ ముందుకు వెళ్తుందా కిందకు వస్తుందా, లేదా కాంపిటీషన్ ఇంటెన్సిటీ మంచిదా చెడ్డదా, టెక్నాలజీ హెవీ ఆర్ ఆపరేషన్స్ హెవీ ఉంటే మంచిదా చెడ్డదా, గ్లోబల్ వ్యాలిడేషన్ ఆల్రెడీ ఇటువంటిది ఇంకెక్కడైనా వేరే మార్కెట్లో జరిగిందా, వాటన్నిటికంటే ముఖ్యంగా నెట్ ప్రమోటర్ స్కోర్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేవి ఇంతవరకు అనేక ఫిల్టర్స్ మనం అప్లై చేసాం. ఈ ఫిల్టర్స్ అన్నీ మీరు అప్లై చేసి వాటికి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు యాడ్ చేసి మరింతగా వీటిని డిసెండింగ్ ఆర్డర్లో అవరోహణ క్రమంలో మీరు అమర్చినట్లయితే మీ టాప్ బెస్ట్ ఐడియా విచ్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ అనేది మీరు చూడగలుగుతారు. మీరు రాసిన 10 ఐడియాస్లో కూడా ఏ ఐడియా నేను తీసుకోవాలి అనే మీ యొక్క ప్రశ్నకు ఈ యొక్క ఎపిసోడ్లో సమాధానం వచ్చింది అని మేము నమ్ముతున్నాం. మరొకసారి ఎపిసోడ్ అంతా మళ్ళీ చూడండి, మెల్లగా ప్లే చేసుకోండి. మేము చెప్తుండగా మీరు ఎక్సెల్ షీట్లో కానీ పేపర్లో కానీ అవన్నీ రాసుకుంటూ ఉండండి. ట్రస్ట్ అస్. ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనే తపన మీలో ఉంటే మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పినట్లుగా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో చెప్పండి. ఏవైనా టాపిక్స్ని మేము కవర్ చేయాలనుకుంటే మాకు తెలియపరచండి. మిమ్మల్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మా టీం రీసెర్చ్ చేయడానికి అటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంది. Once again, thank you very much for being here. This is Rajiv YSR signing off. See you in the next episode of Josh Talks with Rajiv YSR. Thank you. God bless you.